వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు శ్రమిస్తుంటే ప్రతిపక్ష నేత మంచి సూచనలు ఇవ్వడానికి బదులు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, నేతలు ఎవరేమన్నారు ఇప్పుడు చూద్దాం. మతిస్థిమితం తప్పిన వాళ్ళు మాట్లాడినటువంటి వాటిని మా కార్యకర్తలు పట్టించుకోరు, మా నాయకులు పట్టించుకోరు. మతిస్థిమితం ఉండి మాట్లాడేటువంటి వాళ్ళు ఆలోచన ఉందో, అనుభవం ఉందో, సమర్థత ఉందో మాట్లాడితే పట్టించుకుంటారు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన వాడు, 16 నెలలు జైలు పోయించిన వాడు, 11 కేసుల్లో తొలి ముద్దాయిగా ఉన్నవాళ్ళు, సిబిఐ 43,000 కోట్లు నిర్ధారణ చేయబడినటువంటి వాళ్ళు, మళ్ళా తిరిగి 11 కేసుల్లో ఏ రోజు ఏ కోర్టు కన్విక్షన్ పడుతుందో ఆందోళనలో ఉన్నటువంటి మతిస్థిమితం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మాడితే మా కార్యకర్తలు, మా నాయకులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. 2014 సంవత్సరంలో నీకు చెప్పారు ప్రజలు, ఎవరినైతే నువ్వు ఏమిటితో కొట్టమంటున్నావు దాంతో కొట్టాను నేను ఆల్రెడీ. 2019 సంవత్సరానికి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా సిగ్గు, చీము, రక్తం ఉంటే, నీ తండ్రి వయసు ఉండే వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి, అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి, నువ్వు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన అవమానం ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకు చేసిన అవమానంగా మేము భావిస్తున్నాం. చిన్న విషయం కాదు ఇది. ఈ రాజకీయాల్లో సభ్యత, సంస్కారం లేక నువ్వు మనలేవు. ఇప్పటికే నువ్వు పాతాళలోకానికి దిగజారావు, నీ స్థాయి దిగజారింది. ఎమ్మెల్యే కాలేవు సరే కదా, వార్డు మెంబర్ కూడా అయ్యే అవకాశం లేదు. ప్రజలు నిన్ను తరిమి కొడతారు, ఎందుకంటే హీనంగా ప్రవర్తిస్తున్నావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం మొట్టమొదటి నుంచి ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో, ఒక అనుభవం లేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడిని. అయితే మొన్నటితోటి అనుభవం, అసమర్థతే కాకుండా మానసిక స్థితి కూడా బాగలేని పరిస్థితి అందరికీ అర్థమవుతా ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఆయన పార్టీ నుంచి బయటకు జారుకోవటం, మొన్న 1వ తారీఖున గదిలోరు ఎమ్మెల్యే, 2వ తారీఖున కందుకూరు ఎమ్మెల్యే, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో జారటంతో ఆయనకి పూర్తిగా మతి భ్రమించేసింది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం, భవిష్యత్తులో మరింతమంది వీడిపోతారో తెలియని అయోమయ స్థితిలో, ఈ నేపథ్యంలో దిక్కుతోచగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే ఆయన ఆలోచన ధోరణిని మార్చుకోకపోతే, ఎలాగైతే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీకి దూరం అవుతా ఉన్నారు, రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా మొన్న ఎవరైతే ఆయన కొంచెం ఓట్లేసి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారో అది కూడా లేకుండా ఆయన్ని ఉంచే పరిస్థితి ఖచ్చితంగా వస్తూ ఉంది. అది జగన్ గారు సభ్యత, సంస్కారం లేకుండా ఒక సీనియర్ నాయకుడిని, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తిని, వయసులో పెద్ద అయిన వ్యక్తిని ప్రజలంతా చెప్పులతో కొట్టండి అని చెప్పి అసందర్భంగా మాట్లాడడం అనేది నేను తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక జైల్లో ఉండి మతిస్థిమితం లేక అధికారం పోయి మొన్న ఎన్నికల్లో ప్రజలంతా చెప్పులతో కొట్టి నువ్వు మాకు వద్దు పోరా అని చెప్తే వెళ్ళిపోయిన వ్యక్తి ఈవేళ అంత అసభ్యంగా సంస్కారం లేకుండా మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఒక సీఎం అనేది కూడా లేకోకుండా, పెద్ద మనిషి వయసులో కూడా చూడకుండా నోటికి అడ్డం వచ్చిన అలాగా మాట్లాడుతున్నారు. అది ఎవరైనా చదువు సంస్కారం ఉండే వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. కానీ చదువు ఉన్న సంస్కారం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడం కూడా చాలా, అలాంటి వ్యక్తి ఈ రోజు మా సీఎం గారి గురించి మాట్లాడితే మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా దాటి వెళ్లిపోయే ముందు మా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే మీరు మాట్లాడినారో అది తప్పు అని చెప్పి జిల్లా నుంచి వెళ్లాలని ప్రత్యేకంగా అందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎవరైనా సరే అండి, వాళ్ళ నాన్న 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేమందరూ చంద్రబాబు నాయుడు గారి కింద ఎమ్మెల్యేలుగా మేమంతా కూడా మేము పనిచేసాం. కానీ ఏ రోజు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఆ విధంగా మేము దురుసగా కూడా మేము మాట్లాడిన వ్యక్తులు ఎవరు కాదు. చంద్రబాబు నాయుడు గారి గురించి
వాళ్ళ అమ్మను మాట్లాడినారు. అందరి గురించి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడినారు. సార్ గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే అవన్నీ కూడా వెంటనే దేవుడు కూడా వాళ్ళని క్షమించడానికి కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఒకటి జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. మొన్ననే మన శాసనసభ సమావేశాలు జరిగితే ముందు రోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అయోమయం గురిచేస్తే దాన్ని మేమందరం కూడా ధీటుగా ఎదుర్కొని ప్రజలకి సరైనటువంటి సమాచారం ఇచ్చాం. ఈరోజు 8 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ నవనిర్మాణ దీక్షలో ఉరువుగా పాల్గొంటున్నారు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒక పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ నవనిర్మాణ దీక్షని పక్కదారి పట్టించాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారికి వల్గర మాటలు మాట్లాడాడు. ఎప్పటికైనా సరే ప్రజాస్వామ్యంలో నువ్వు గౌరవించబడాలంటే, నువ్వు ఒక మనిషిగా గుర్తింపబడాలంటే వెంటనే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి ప్రజాస్వామ్యంలో ఏ విధంగా గౌరవించాలో అతను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అతని పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూసి అక్కడ ఉండలేక, అక్కడ పనిచేయలేక ఈరోజు పార్టీలోకి వస్తుంటే అతను ఓర్చుకోలేక, ఓరవలేక మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని నేను చెప్తున్నాను. మైండ్ పాడైపోయినటువంటి వికలాలైనప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు అవాస్తవతలు మాట్లాడుతున్నాయంటే ఆయనకి మరటి స్థిమితం లేదు. ఎందుకు మరి మరటి స్థిమితం లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేసే అతను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అతను వ్యతిరేకిస్తున్నారు. అతని యొక్క ప్రవర్తన, ఆలోచన, డిక్టేటర్షిప్, అతని కల్చర్, అతని నైజం, అతని దీక్ష చూస్తూ ఉంటే, ఆ కుటుంబం యొక్క దీక్ష చూస్తూ ఉంటే ఎవరు కూడా హర్షించే వాళ్ళు ఎవరు లేరు. మన ముఖ్యమంత్రి, మనం ఎక్కడికి వెళ్ళినా మన ముఖ్యమంత్రి. అదేదో ఒక తెలుగుదేశానికో లేకపోతే బీజేపీకో కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. ఆయన పట్టుకుని ఈ రకం మాట్లాడతాం నిజంగా ప్రజలు ఏ రకంగా ఖండించాలంటే ఇంక ఈ మాటలతో కాదు, అదే కొందరు అరాజకులు వాళ్ళ జీవితం అంతా అరాజకంగానే గడిచిపోతుంది. అట్లాంటి వ్యక్తులు కూడా ఈ డెమోక్రసీలో అవకాశం వస్తుంది. ఇవాళకైనా మార్పు రాకపోతే ఆయన ఏదైతే అన్నాడో అట్లాంటిది జరగటానికి కూడా అవకాశం ఉంది ఆయనకే. జగన్మోహన్ రెడ్డి, నువ్వు వాడిన భాష ఇప్పటికైనా ఏమాత్రం సంస్కారం నీలో మిగిలి ఉంటే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకో, పద్ధతి మార్చుకో. ఒక్క రోజా కోసం 5 రోజులు శాసనసభ సమావేశాలని తాకట్టు పెట్టిన వ్యక్తి నువ్వు. ప్రజల సమస్యల పరిష్కారానికి చట్టాలు, శాసనాలు చేసే అత్యున్నతమైన సభలో వేదికది. అటువంటి సభలో రోజా గారు అనుచితంగా ప్రవర్తిస్తే ఒక్క మాటతో క్షమాపణ చెప్తే సరిపోయేదానికి 5 రోజులు శాసనసభ వ్యవహారాలు జరగనీయకుండా అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ఉన్మాదులు ఎంతమంది మాట్లాడినా అతను వెనక్కి తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేయట్లేదు. నేను అతను కనుక అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రాష్ట్రం నుంచి తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని తండ్రి వయసును కూడా చూడకుండా అలా మాట్లాడటం చాలా బాధ కలిగిస్తుంది మా అందరికి కూడా. ఏంటి అతను అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏంటి అతని పరిస్థితి, ఇలా మాట్లాడితే ఎట్లా, మీరు ఎందుకు ఊరుకుంటున్నారు అని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే అంతకు మించి నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. జనమే తరిమి కొడతారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మర్యాద ఇవ్వాల. నువ్వెంత ఎక్కువ మర్యాద ఇస్తే నిన్నంతగా ప్రజలు గౌరవిస్తారు. ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహించలేని అంధుడివి నువ్వు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ యొక్క మనిషి అయిపోయాడు. వీడు జగన్ రెడ్డి మనిషి అయిపోయాడు. కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, లేకపోతే ఇటువంటి రాజకీయ నాయకులను మనం ప్రోత్సహించిన వాళ్ళమవుతాం. అది మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి, మన పార్టీ దృష్టిలో పెట్టుకోవాలి. మన పార్టీ కోసమో, మీకోసమో, నా కోసమో కాదు, ఇది ఏ ఒక్కరి కోసమో కాదు, ఈ తెలుగు ప్రజల పేరు ప్రతిష్టల కోసం. ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు,
వీడిని అదుపు చేయకపోతే మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము అని మాత్రం మీకు అందరికీ మనవి చేస్తూ, కనీసం పెద్దల పట్ల గౌరవపరమైన భాషతో మాట్లాడే సంస్కృతి లేని అపోజిషన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండటమే ఈ రాష్ట్ర ప్రజల ఒక దురదృష్టం. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు గారి పేరు విన్నా, ముఖ్యమంత్రి గారిని ఎక్కడైనా చూసినా, లేదా మీడియా వాళ్ళు కానీ పత్రికల్లో కానీ ఎక్కడైనా చంద్రబాబు గారి గురించి ఎక్కువగా మ్యాటర్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి సహించుకునే పరిస్థితిలో లేడు. ఆయనకి కసి, అసూయ, విద్వేషం, ఎందుకని నేను ముఖ్యమంత్రి అవలేకపోయా అనే ఆ బాధ, ఆవేదన, ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఒక ఉన్మాదిలాగా, ఒక సైకోలాగా, ఒక డిప్రెషన్ నుంచి వచ్చిన ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రవర్తన బయట చూస్తే దోచుకున్న డబ్బుని దాచుకొని ఏసీబీ కోర్టుల చుట్టూ తిరగడం, ఈవెన్ అసెంబ్లీకి వచ్చినా సరే సాంప్రదాయాల్ని పాటించకుండా ఎన్నో అసభ్యకరమైన పదజాలంతో ఈవెన్ స్పీకర్ను కూడా తోలనాడని విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈరోజు జనం మధ్యకి వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు. కేవలం శుభం పలకరా పెళ్లి కొడక అనంటే అదేదో తద్దినం ఎప్పుడని చెప్పి అడిగినటువంటి వ్యక్తిలా ఇతను ఎప్పుడైనా అశుభ కార్యక్రమాలకే తప్ప శుభకార్యాలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనికిరాడు. ఎందుకనంటే ఇతను కేవలం ఇతను రాజకీయ భవిష్యత్తు అంతా కూడా ఒక శ్మశాన వాటికలో ఒక శవం మీద నిర్మించుకోవాలని ఉర్రూతులోగినటువంటి వ్యక్తి అయినా, అటువంటి శ్మశాన వాటికలో శవాలపైన ఈయన ఈరోజు రాజకీయ మేడలు కట్టాలని ఊహాలోకంలో ఉండి అవి నెరవేరకపోవడంతో ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ప్రజలు దీన్ని అందరినీ కూడా గమనించాలి. ఈ గతంలో కూడా ఈయన తండ్రికి ఒక అలవాటు ఉంది. ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారి మీద చెప్పులు వేయించారు. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వారిపైన కూడా చెప్పులు వేయించారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలని ప్రేరేపించుతున్న ప్రతిపక్ష నాయకుడు ఎట్టి పరిస్థితుల్లోని బయట ఉండడానికి వీలు లేదు అతను. ఎందుకంటే ఏదైనా ఒక రకమైన స్పీచ్ ఇస్తేనే, ఇన్స్పైరబుల్ స్పీచ్ ఇస్తేనే చాలా మంది మోటివేట్ అవుతారు. అలాంటిది ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి కూడా ఈ రోజుకి కూడా అతను చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు అసాంఘిక కార్యకలాపాలకి కానీ అట్ ద సేమ్ టైం ఇటువంటి అవతల వాళ్ళని వ్యతిరేకంగా ప్రేరేపించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితులను అరెస్ట్ చేయాలి. అతనికి జైలు జీవితం అలవాటే, మళ్ళీ తిరిగి జైలు జీవితంలో పంపిస్తే మా అభివృద్ధి అనేది మేము చేసుకుంటాం. మా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ఇతను ఒక ఆటంకంగా తయారయ్యాడు. కొన్ని రోజులకి జగన్మోహన్ రెడ్డి గారిని సాంఘికంగా బహిష్కరించే టైం వస్తుంది. ఒక రాజకీయ ఉన్మాది తండ్రి చనిపోయినప్పుడు ఆయన శవం పక్కన కూర్చొని ఎమ్మెల్యేలతో రాజకీయ బేరం చేసిన ఒక జగన్, ఒక ముఖ్యమంత్రి మీద, మచ్చలేని నాయకుడి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సమంజసమేనా? ఒక్కసారి ప్రజలందరికీ తెలిసే 2014లో చెప్పుతో కొట్టారు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఉద్యమం నీత్యం మర్చిపోయి ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడనడానికి ఇదే ఈ భాష నిదర్శనం. అటు వాళ్ళ తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈ నేర స్వభావాన్ని పుణికిపుచ్చుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు 11 ఛార్జ్ షీటుల్లో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి బెయిలుపై బయట తిరగటం వల్లనే ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతలకు ఈ రాష్ట్రంలో విఘాతం కలిగించాలనే నాకు ఎత్తుగడలా కనిపిస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుందాం, ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుందాం అనే ఒక దుర్బుద్ధితోటి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మళ్ళా అతని వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇతని పద్ధతి మారలేదు, ఇతని భవిష్యత్తులో కూడా మారే పరిస్థితి లేదు, కాబట్టి మనం కూడా ఇక్కడ ఉంటాం మంచిది కాదు, వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక సమావేశమైనట్టు మాకు సమాచారం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చేదురించి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా నీకు సిగ్గు సెలవు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో నువ్వు చెప్పు దెబ్బలు తినక తప్పదని హెచ్చరిస్తున్నావు. అతనికి సద్బుద్ధిని ఇవ్వాలని చెప్పి
ఇతనికి ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తప్పు అని చెప్పి ఈ రాష్ట్రం వదిలి పారిపోయేదాకా కూడా ప్రజలు ఊరుకోరని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. శాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నాడు. మొన్న ఎలక్షన్ లోనే తను చెప్పించి కొట్టారు జనం, మళ్ళీ రానున్న ఎలక్షన్ లో ఈ సైకో అని చెప్పించి కొడతారు. ఒక ముఖ్యమంత్రిని కొడతానంటే చెప్తూ కొడతానంటే అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. మేమైతే అలా ఫీల్ అవుతున్నాం. దయచేసి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అలా ఒక ముఖ్యమంత్రిని అలా ప్రతిపక్ష నాయకుడు అనడం మరి రిపీట్ కాకూడదని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ వీధిని పడి ఈ చౌకబారు ప్రకటనలు చౌకబారు తాలూకా దిగజారుడు రాజకీయాలు చేయడం అనేది మంచిది కాదని చెప్పి ప్రదర్శన ఉంది. ఏదేమైనా ఈరోజు హుందాతనంతో మెలగాలి. ఈరోజు ప్రజలందరూ కోరుకుంటుంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అనేక రకాల గాయం జరిగింది. ఈ విభజన పూడ్చుకోవడానికి అందరూ కలిసిమెలిసిగా పనిచేస్తే బాగుంటుందన్నది. ఏదైనా ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించి ఏదైనా అవినీతి గురించి కానీ దేని గురించి అని చెప్పాలని గడిగడికి రాష్ట్రపతికి చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి అతను ఓర్వలేక ఇలాగా నోరు జారుతున్నారని మేము భావిస్తున్నాం. మరి ఫ్యాక్షనిస్టులు నేరగాళ్ళు అసెంబ్లీలోకి ప్రవేశిస్తే వ్యవహరించే తీరు ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యాఖ్యలే నిదర్శనంగా ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి చాలా తీవ్రమైనటువంటి చర్య. దీన్ని మేము మూకుమ్మడిగా ఖండిస్తూ మా యొక్క నిరసనేమో వ్యక్తం చేస్తున్నాం. రేపు ఎల్లుండో జైలుకి పోతాడు. జైలుకి పోయే వ్యక్తి ఇలాంటి మాట్లాడడం ప్రజలు తెలుగు తక్కువలేం కాదు. రాష్ట్రాన్ని అవులేడగొట్టారో, రాష్ట్రాన్ని ఎంత చిన్నభిన్నం చేశారో, ఇవాళ ఆ చిన్నభిన్నం చేసిన తర్వాత ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నారో అంతా ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. గతసారి ఏదో మోసాలు చేసి 10 సంవత్సరాలు పరిపాలించారు, కానీ వీళ్ళు ఇంక 50 సంవత్సరాలు ఈ ప్రాంతానికి రారు, జైలుకే వెళ్తారని చెప్పి మేము. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉండేటప్పుడు ఆనాడు ప్రధానమంత్రి పివి నరసింహారావు, అదేవిధంగా ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి సభ మీదకి వీళ్ళు చెప్పులు ఇసిరారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు రాయలసీమలో పర్యటించేటప్పుడు ఆయన మీద రాళ్ళు ఇసిరారు, చెప్పులు ఇసిరారు. ఆ యొక్క సంస్కృతే ఈవేళ జగన్ మాటలు, వ్యాఖ్యలు. ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చెప్పులు ఇసరండి అన్నారు అంటే మాకు ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే ఆ యొక్క సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అవినీతి సంస్కృతి కూడా వాళ్ళకుంది. అందుకోసమే మొన్న జగన్ మీద అనేక సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అర్థం చేసుకొని జగన్ని ఓడించారు. ఆయన ఇటువంటి మాటలన్నీ ఆడడం వలన వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి నాయకత్వం కింద ఉంటే మనల్ని కూడా ప్రజలు అసహించుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం కూడా దూరంగా జరిగిపోవాలని ఈరోజు అక్కడి నుంచి ఎమ్మెల్యేలంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇదన్నిటినీ కూడా ఆయన మానసికంగా ఆయన ఏ విధంగా ఉన్నాడనేది మీకు మేము తెలియచేయక్కర్లేదు. ఇలాగే ప్రవర్తించి ఇలాగే మాట్లాడినట్లయితే 2019లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారని, ఆయన్ని పూర్తిగా తిరస్కరిస్తారని నా అభిప్రాయం అండి.